దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము క్రీస్తును గూర్చిన ప్రవచనములు వాటి నెరవేర్పులండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయును అని చెప్పగా, యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయనను అని చెప్పెను. యోహాను సువార్త 4:25-26 వచనములండి. ఈ సంభాషణలో యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో మెస్సియాను నేనే అని చెప్పుట గమనించగలమండి. మెస్సియా అనగా అభిషక్తుడు అని అర్థమండి. క్రిస్టాస్ అనే గ్రీకు భాషా పదము క్రీస్తుగా తర్జుమా చేయబడిందండి. క్రీస్తు అను గ్రీకు పదము యొక్క హెబ్రీ రూపమే మెస్సియా. పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధనలో పేర్కొనబడిన మెస్సియా లేక మెస్సయ్య, క్రొత్త నిబంధనను అనుగ్రహించిన క్రీస్తు ప్రభు ఒక్కరే అని యేసు పలికిన పై మాటల ద్వారా బయలుపరచబడుననుట మనము గ్రహించవచ్చండి. ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మదినాన క్రిస్మస్ పండుగగా ప్రతి క్రైస్తవ కుటుంబము అత్యంత ఆనందోత్సవములతో ఆచరించడం, క్రీస్తుని ఆరాధించడం ఎంతో ఆశీర్వాదకరమైన విషయమండి. పాప పంకిలముతో కూరుకున్న ఈ లోక రక్షణార్థం తండ్రి కుమార ఆత్మరూపి అయిన యెహోవా దేవుడు తన సంకల్పమును సారమును తన అద్వితీయ కుమారుడైన యేసును ఈ లోకమునకు పంపి ఉన్నారండి. ఆయన ఆ కుమారుడైన యేసు కన్య గర్భమున జన్మించి రక్షణ కార్య పరిసమాప్తికై శిలువ మీద తన ప్రాణము అర్పించి సర్వమానవాళిని విమోచించారండి. పాప ప్రక్షాళన గావించి తనదెందు విశ్వాసము ఉంచిన వారికి నిత్యరాజ్య ప్రవేశము అనుగ్రహించారండి. ఈ విషయాన్ని తండ్రి అయిన యెహోవా దేవుడు క్రీస్తు పుట్టుకకు ఎన్నో వందల ఏండ్లకు ముందుగానే ప్రవచించడము మనము గమనించగలమండి. పాత నిబంధనలో మెస్సియ అనగా క్రీస్తు రాకను గూర్చి ప్రవచనములు అసంఖ్యాకముగా వ్రాయబడి ఉన్నవి. ఆదికాండం మొదలుకొని మలాకి వరకు కూడా ఆయా కాలాల్లో ఆయా ప్రవక్తలు ఆయనను గూర్చిన అనేక రీతుల ప్రవచించారండి. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములలో ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు పూర్వము 2000 నుండి 1200 సంవత్సరముల ముందుగా ఉన్నవండి ఇవన్నీ కూడా. కాగా 2వ సమూయేలు గ్రంథము, కీర్తన గ్రంథములలోని ప్రవచనములు క్రీస్తుకు ముందు 1200 నుండి 800 సంవత్సరములకు ముందు ప్రవచించబడ్డాయి. ఒక్క కీర్తన గ్రంథంలోనే మెస్సియాను గూర్చిన ప్రవచనంలో 128 ఉన్నాయని పండితులు తెలిపారండి. ఆ తరువాత అతి గొప్ప ప్రవక్త అయిన యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, మీకా, జెఫన్యా, జకర్యా, మలాకి మున్నగు వారు క్రీస్తు జన్మమునకు ముందు 8 ఏండ్ల నుండి 500 సంవత్సరముల వరకు మహాదేవుడునకు యెహోవా సందేశాలను ప్రవచనాల రూపంలో మెస్సియా రాకను గూర్చి ప్రవచించారండి. పరిశుద్ధాత్మని సహాయంతో కృపతో ప్రార్థన చేయగా పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి పాత నిబంధన ఎందలి కొన్ని ప్రవచనాలను, కొన్ని క్రొత్త నిబంధనలో వాటి నెరవేర్పును ప్రభు మహిమ కొరకై ధ్యానించాలండి. ఆమేన్.